హే guys, ఈ రోజు నేను ట్రావెల్ చేస్తున్నాను తిరుపతికి. సో ఐ థాట్ ఐ విల్ షేర్ విత్ యూ దోస్ మూమెంట్స్. స్వెట్ అయిపోయిన అసలు పిచ్చి దానిలో తిరుగుతున్నాను. టికెట్స్, ఆధార్ కార్డు, ప్యాకింగ్ తొక్కరా అన్నీ. బట్ తప్పదు, చూద్దాం ఈరోజు జర్నీ ఎలా ఉంటుంది. ఈ ట్రిప్ నేను వితౌట్ ఫ్యామిలీ వెళ్తున్నాను, లైక్ మీ అండ్ మై ఓన్లీ కజిన్. మా ఇంటి నుంచి ఇక్కడ స్టేషన్ అరౌండ్ 30 minutes జర్నీ, 13.5 kilometers మేబీ. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ చూస్తే మా ఫ్రెండ్స్ అందరూ ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారు. సో నేను మా కజిన్ ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. తనకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ట్రైన్లో అనగానే స్ప్రైట్ తీసుకొని ఇచ్చాను, కొంచెం నార్మల్ ఉంటుందని. అండ్ మేము వచ్చేటప్పటికి అక్కడ ఆల్రెడీ ట్రైన్ రెడీగా ఉండింది. బట్ అసలు ఇదా కాదా అని ఒక కన్ఫ్యూజన్, మాకు చాలా టైం పట్టింది. అండ్ చూసుకుని సీట్ ఇది కాదా బోగి అని చూసుకొని ఫైనల్గా ఎక్కేసాము. గాలాడట్లేదు, అది గాలాడట్లేదు ఏసీ ట్రైన్. ఎగ్జైటెడ్ ఉన్నారా? ఎగ్జైటెడ్ ఉన్నారా? కొంచెం భయం భయంగా. 3 days ట్రిప్. సార్ సపోజ్ ఇది ట్రైన్ కాదు అనుకుంటే ఏం చేస్తారు? కిటికీ క్లోజ్ నేను వేసేది. 10 minutes లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. అనౌన్స్మెంట్ చేసి తిరుపతి బ్యాచ్ అంట అందరికి. మరి మీరు ఎందుకు డౌట్ పడుతున్నారు? ఇంకా స్నాక్స్ తినాలనిపిస్తే మా కజిన్ డార్క్ ఫ్యాంటసీ తీసుకొచ్చింది, అది ఒకటి తినేసాను. అండ్ ఆఫ్టర్ చాలా ఆకలేస్తుంది, బట్ స్నాక్స్ తో అడ్జస్ట్ చేసుకుని, ఎందుకంటే మిగతా వాళ్ళు ఇంకా తింటున్నారు, వాళ్ళ ముందు తినడం ఇష్టం లేక. అండ్ అసలు పిచ్చి ఆకలి మీద ఉన్నప్పుడు మనకి ఫేవరెట్ స్నాక్ ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో అసలు. ఆ బిఫోర్ నైట్ నా ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ చేసేటప్పటికి నాకు అస్సలు నిద్ర లేదు, అసలు పిచ్చగా మత్తులో ఉన్నట్టు అనిపించింది నాకైతే. 9:45కి స్టార్ట్ అవ్వాలి, 11:36. Wow, great. 2 hours later. సో నైట్ కి ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ తినేసి నిద్రపోయాము. అండ్ ఎందుకో నైట్ 3 o'clock కి మెలకు వచ్చింది. అండ్ లేటర్ మా కజిన్ నన్ను 6 o'clock అలా లేపింది బ్రష్ చేసుకుందామని. కింద ఉంటే మంచిగా వ్యూ కనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. సో నాది నా కజిన్ ది సీట్ నెంబర్స్ డిఫరెంట్ ఉండింది. సో మా పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళని సీట్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాము. బట్ నిన్న నైట్ అసలు అతను పర్టికులర్ గా మా పేరెంట్స్ ఇక్కడే పడుకోమన్నారండి అని చెప్పేసి అన్నారంట. సో అదే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కాసేపు పడుకొని లేసేటప్పటికి ఈ సీనరీ కనిపించింది, అన్ని కొండలు, గ్రీనరీ, పొలాలు. సో అనుకున్నాం ఎంటర్ అయిపోయాము ఆంధ్రాలోకి అని చెప్పి. అండ్ ఈ సీనరీ ఎంజాయ్ చేస్తే లోపే ఆల్మోస్ట్ ట్రైన్ స్టేషన్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు అక్కడ కొండల్లో ఒక ఫేస్ కనిపిస్తుంది, యూజువల్ గా మనం తిరుపతి దాంట్లో వీడియోస్ లో చూస్తాము. అండ్ ఇక్కడ మా కజిన్ లోపల లాక్ అయిపోయింది దిగేటప్పుడు. ఫైనల్ గా స్టేషన్ రీచ్ అయిపోయాము తిరుపతి. అండ్ నౌ మనం బయటికి వెళ్ళి ఒక హోటల్ ఆర్ ఈ టికెట్స్ కోసం చూడాలి, దర్శనం టికెట్స్ కోసము. బట్ ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి అక్కడైతే. సో డీటెయిల్ బడ్జెట్ వీడియో వస్తుంది ఫర్ తిరుపతి అండ్ శ్రీకాళహస్తి. సో స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ వీడియోస్.